కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఎదుట లొంగిపోయేందుకు వెళ్తూ ఉండగా చిలకపాలెం జంక్షన్ సమీపంలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. కావాలనే తనపై కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు చింతాడ రవికుమార్. లోకేష్ డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతుందన్నారు. కేసు కోర్టులో ఉండగా ఇల్లీగల్ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు చింతాడ రవికుమార్. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏమైనా చేయడానికి రెడీగా ఉన్నవాళ్ళు కాబట్టి మాకేమీ ఇలాంటి కేసులు కానీ ఇవేం బెదిరించలేవు. పోలీసులు ఎంత దారుణంగా ఈ 10 రోజులు ప్రవర్తించారనేది వాళ్ళతో పెట్టిందే తప్పుడు కేసు. దాని మీద ప్రతిరోజు 15 మందిని 20 మందిని పిలవడం, పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం, లేడీస్ని పిలవడం, మా కేడర్ తాలూకా ఎవరైనా ఉంటే వాళ్ళ తాలూకా ఇంటి దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని, వాళ్ళ అమ్మానాన్నల్ని లేకపోతే వాళ్ళ భార్యల్ని పిలిచి అరెస్ట్ చేయడం. ఇదే పోలీస్ సంస్కృతి ఇక్కడ ఉన్నది. ఇదంతా చేయిస్తుందంతా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇదంతా ఇంకంత మించేం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.